అయినా కూడా ఆ వర్గంలో దళిత వర్గాల్లో పుట్టినప్పుడు కొంత వివక్షత ఎదుర్కొని ఆ వివక్షతను ఎలా రూపుమాపాలనే అంశంలో చాలా కీలక పాత్ర పోషించి అంబేద్కర్ తర్వాత ఈ భారతదేశంలో ఈ సామాజిక అంశాల్లో ఈ రోజు ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు రెడ్లలో ఉన్నటువంటి పేద వర్గాలైనటువంటి వారందరికీ కూడా న్యాయపరమైనటువంటి హక్కుల కోసం ఆయన పార్లమెంట్లో చాలా విధంగా కృషి చేసి ఆయన వంతుగా చాలా విజయాలు సాధించిందని చెప్పేదానికి మేము గర్వపడతా ఉన్నాం. అదేవిధంగా జగజీవన్ రావు గారి జయంతిని సమతా దివస్గా జరుపుకుంటాం. అంటే సమాజంలో ఉండేటువంటి అసమానతలను రూపుమాపి దేశంలో ఉండేటువంటి ప్రజలందరూ ఒకే భావం, ఒకే ఆలోచన, ఒకే జాతి అనేటువంటి సిద్ధాంతం కొరకు పాటుపడిన పెద్దలు, మహోన్నతులు, భారత ఉప ప్రధానిగా పనిచేసి యావత్తు జాతి సుస్థిరతకు పాటుపడినటువంటి గొప్ప మహనీయులు. కాబట్టి ఈ సందర్భంగా వారొక్కసారి వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరం సమైక్యత సమగ్రత కొరకు వివక్ష లేని సమాజంలో ముందుకు సాగాలని కోరుతూ వారి ఆశయ సాధనకు ముందుకెళ్లాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. తనకు కలిగినటువంటి అవమానాలను కూడా ఎదుర్కొంటూ సమాజంలో ముందుకు ఎదిగాడు. ఇంకో విషయం ఏంటంటే ఉత్తమ పార్లమెంటరియన్ అవార్డు కూడా తీసుకోవడం జరిగింది. దాదాపు 30 సంవత్సరాలకు పైగా రాజకీయంగా ఎమ్మెల్యేగా, మంత్రిగా ఉన్నత పదవులు అధిరోహించి ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డును కూడా తీసుకోవడం జరిగింది. సుదీర్ఘమైనటువంటి ఆ పార్లమెంటు లోపల ఎక్కువ రాజకీయ అనుభవం కలిగినటువంటి వ్యక్తి బాబూజీ గారి అని చెప్పవచ్చు. ఆయన ఆదర్శాలను, అభిప్రాయాలను, ఆయన భావాలను మనం కూడా యువత, గ్రామస్తులుగా అందరూ తీసుకుని ముందుకు సాగాలని ఆకాంక్షిస్తూ ఇంతటితో ఉపన్యాసాన్ని ముగిస్తాను.